మందులు వాడుతున్నారు మరి మీరేం చేస్తారు అట్లా ఇంట్లో ఎవరుంటారా ఇద్దరేనా ఉండేది ఇంట్లో ఏమేం పని చేయగలరు మీరు ఇంకా ఇళ్ళలో పని చేసుకుని మాకు తెచ్చి మేము చూసుకుంటా ఉంటాం పింఛన్ వస్తుందిగా ఎంత వస్తున్నారు పింఛన్ వస్తుంది అవును ఇది పెట్టుకోలేదా పక్షవాతం సరే మీరు ఏదైనా సచివాలయంలో వాటిలో ఏమైనా సంప్రదించండి సదరన్ సర్టిఫికేట్ పెట్టుకొని ఏదైనా అవకాశం ఉంటే సరే అడగండి ఒకసారి అడిగి దాన్ని బట్టి ఎంతమంది పిల్లలు మీకు ఎంతమంది ముగ్గురు పెళ్ళి అయిపోయింది కదా మనకు వచ్చేసరికి మీరు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇట్లా చెప్పున్నారు కదా వేరే ముఖ్యమంత్రులు కూడా ఇట్లా చెప్పున్నారు ద్వారా వేరే రాజమండ్రి వాస్తవ్యులు రాజమండ్రి చెందినటువంటి వ్యక్తికి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మా ఫ్రెండ్ బండారు వెంకటరమణ గారిని ఆయన ద్వారా మల్లిడి వీర వెంకటరాఘవరెడ్డి గారిని చెప్పి వీరరాఘవరెడ్డి గారి ద్వారా మనకి ఈ సరుకులన్నీ ఇక్కడ కావడం జరిగింది ఓకేనా సరే చూసుకోండి నెక్స్ట్ ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ చూడండి ఓకేనా. ఈరోజు మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వీర రాఘవరెడ్డి గారి ఆర్థిక సహకారంతో సుజాత నగర్లో ఉన్నటువంటి నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి పక్షపాతంతో బాధపడుతున్నారని తెలిసి ఇతరుల తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇదే నాగేశ్వరరావు అనే వ్యక్తి గతంలో పెయింట్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నవాడు. అలాగే పక్షపాతం వచ్చిన తర్వాత వాళ్ళ భార్య 4 ఏళ్లలో పాచి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నామని, మాకు ఎటువంటి గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్ తప్పితే మాకు ఎటువంటి సహకారాలు లేవని చెప్పి చెప్పడంతో ముక్తినూతలపాడులో గతంలో మేము హెల్ప్ చేసిన వాళ్ళ ద్వారా ఈ విషయం తెలుసుకొని మాకు ఈ విషయాలు వీళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మేము మా ఆప్తుడు బండారు వెంకటరమణ గారి వాళ్ళ యొక్క సహాయంతో రాజమండ్రి వాస్తవ్యులు ఎస్ఎల్జీ గ్రూపు సభ్యులు వాళ్ళ యొక్క అధినేత వీర రాఘవరెడ్డి గారి సహకారంతో ఈ యొక్క నిత్యావసర సరుకులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాగే మేము గత 10-15 రోజుల నుంచి కూడా అనేక వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, పక్షవాతం బారిన పడిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఇవన్నీ కూడా దాతలు మాకు ఇంకా సహాయం అందిస్తే ఇటువంటి వారు ఒంగోలు పరిధిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము సైతం ఫౌండేషన్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని దాతలు గుర్తించి మాకు ఏదో ఒక విధంగా సహాయం అందిస్తారని చెప్పి కోరుచు